మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖాల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా దీవించండి. చూసారండి, మనము దేనికి పిలువబడ్డాము? ఆశీర్వాదానికి పిలువబడ్డాం. కాబట్టి సుఖ దుఃఖాలలో మీరు పాలు పొందండి, ఒకరికి చేయందించండి. నిన్ను బాధ పెట్టునోడే, కీడు చేసినోడే అవసరముతే దీవించేయండి. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నిన్ను దీవించాలంటే నీవు నీ తోటి వ్యక్తుల యొక్క సుఖ దుఃఖాలలో సహోదర ప్రేమ కలిగిన వాడవై ఆపదలో నువ్వు వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండు. ఎంత మాత్రమో ఏ మనిషి మీద చెప్తున్నా, ఏ మనిషి మీద నువ్వు ఎన్ని పేర్లు పెట్టు వాళ్ళకి, ఏ మనిషి మీద అయినా నీకు ద్వేషం ఉందంటే ఆ రోజు నీ ఆశీర్వాదాన్ని నువ్వు దూరపరచు.